హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం పార్ట్ 6లోకి వచ్చేసాము. కామేశ్వరి గారు రాసిన రచనలో నుంచి తీసుకున్న ఒక కథ అన్నమాట. సో ఇంకా ముందు భాగం నేను చెప్పుకున్నాము. పద్మ అడిగిద్ది, మీరు ఇంత బాగా ఉన్నారు కదా, చాలా అందంగా కనిపిస్తున్నారు, మరి ఆయన మీతోటి ఎందుకు సరిగా లేడు? నేను అసలు బాగాలేను కదా, అయినా కానీ నాతో ఆయన చాలా చక్కగా ఉన్నారు కదా అని డైరెక్ట్గానే ఇంకా అర్చనని అడిగిద్ది. అందుకు అర్చన మనసులో అదేనమ్మా, ఈ అందమే నా దురదృష్టమైంది. ఆయన ఈగోని తృప్తిపరచడానికి నేను మామూలుగా ఉన్న లేనింటి ఆడపిల్లని అయితే ఆయన ఈగో తృప్తి పడేదేమో అనుకుంది అర్చన. మళ్ళీ పైకి నవ్వుతూ, ఈ ప్రశ్న మీ ఆయన్ని అడగాలి, నన్ను కాదు అంది కొంటెగా. అదే సమయంలో బయటికి వెళ్ళిన రావు లోపలికి వచ్చాడు. అర్చనని చూడగానే అతని మొహం ఒక్క క్షణంలో నల్లబడిపోయింది. ఊహించని సన్నివేశం ఏమో. అతను ఒక్క క్షణం గాబరా పడిపోయాడు. వెంటనే అతని మొహంలో రక్తం చిమ్మినట్టు ఎర్రబడింది. ఈలోగా పద్మ నవ్వుతూ, ఎవరొచ్చారో చూశారా? మీ పాత భార్య అంది. ఆ మాటతో మరింత ఉడికిపోయి విసవిసా ఆ గదిలో నుంచి తల్లి గదిలోకి వెళ్ళాడు. అమ్మా అరిచినట్టే అన్నాడు. అమ్మా, అడ్డమైన వాళ్ళని ఈ ఇంటికి ఎందుకు రాణిస్తున్నారు? మీకు అసలు మతి శృతి లేదా అని అడిగాడు. అందుకు శకుంతలాదేవి గంభీరంగా, ఎవర్రా అడ్డమైన వాళ్ళు అంది కొడుకు వంక చూస్తూ. అదే అదే అదెందుకు వచ్చింది? ఇంకా మనతో ఏం సంబంధం ఉందని ఈ గడపలో కాలు పెట్టనిచ్చారు మీరు అని అడిగాడు. రావ్ అరుపులకి సదాశివం గారు బావుని ఎత్తుకొని లోపలికి వచ్చారు. కొడుకు వంక స్థిరంగా చూశాడు. జవాబు నేను చెబుతాను, విను. ఆడపిల్ల పుట్టింటికి రావటానికి అన్ని హక్కులు ఉంటాయి. ఆమె మా కూతురిగా పుట్టింటికి వచ్చింది. ఎనీ అబ్జెక్షన్ అని అన్నాడు. తండ్రి మాటల్లో కరుక్కుతనానికి గతుక్కుమన్నాడు రావు. తండ్రి ఆ వరుస కలిసి అలా మాట్లాడతాడని రావు ఊహించలేదు. అక్కడ రావుకి అవమానం జరిగినట్టు మొహం గంటు పెట్టుకొని, సరే మీరు మానాభిమానాలు వదిలేసుకుంటే నాకేం అభ్యంతరం? కన్న కొడుకు కంటే కొడుకును వదిలేసిన కోడల మీద మీకంత ప్రేమ ఉంటే నాకేం బాధ? వ్యంగ్యంగా ఎత్తి పొడుస్తూ తండ్రి ఎత్తుకున్న బాబు వంక ఓ విషపు చూపు విసిరి విసివిసా వెళ్ళిపోయాడు. అంతా వింటున్న అర్చనకి కోపం రాలేదు. రావు కోపం అర్థమయ్యి నవ్వుకొని ఊరుకుంది. రావు మళ్ళీ కిందికి దిగి రాలేదు. భోజనం కూడా భార్య చేత మేడ మీదకే తెప్పించుకున్నాడు. స్నానం అది చేసి అత్తగారి దగ్గర కూర్చొని చెంచా పాలు అతి కష్టం మీద ఆవిడ మింగుతుంటే నోట్లో పోస్తుంది అర్చన. మామగారు ముందు నుంచి ఆవిడ జబ్బు గురించి చెప్పుకొచ్చారు. ఓ ఏడాది పాటు ఏదో మామూలు దగ్గు అనుకున్నారు. దగ్గు మందులు తింటుండటం, 4 రోజులు తగ్గటం, హెచ్చటం జరుగుతుంటే ఇద్దరూ పెద్దగా పట్టించుకోలేదు. తరువాత గొంతు మింగలేకపోవటం ఆవిడ చాలా రోజులకు గాని గమనించలేకపోయింది. గొంతు నొప్పి, దగ్గు, ఎక్కువగా కఫం పడటంతో ఆవిడకి అనుమానం వచ్చి ఆయనకి చెప్పకుండా, తను డాక్టర్నని ఎవరికీ చెప్పకుండా మామూలు పేషెంట్ల క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి పరీక్ష చేయించుకు వచ్చింది. దానికి గొంతు క్యాన్సర్ అన్నది నాకు తెలిస్తే బాధపడతానని తను బాధపడుతూ దాని బాధ నాకు కనిపించకుండా 6 నెలలు దాచిందమ్మా నా దగ్గర. సదాశివం గారి గొంతు వణికింది. ఇతరుల రోగం నయం చేయడంలో మునిగిపోయి నా భార్య రోగాన్నే గుర్తించలేకపోయాను తల్లి. ఆయన కంట్లో నీరు చిమ్మింది. నాకు తెలిసేసరికి రోగం ముదిరింది. ముదిరిందేమిటి? ముదర పెట్టుకుంది. తరువాతైనా నా వైద్యానికి ఒప్పుకుంటేగా అనేసి అన్నాడు. ఈ రేడియం ట్రీట్మెంట్లు, క్రోమోథెరపీలు అవి రోగాల్ని తగ్గించలేవని నాకు తెలుసు అర్చన. మనిషిని చావు నుంచి కాస్తంత దూరంగా తీసుకువెళ్ళగలవు, కానీ శాశ్వతంగా దూరం చెయ్యవని నాకు తెలుసు. ఆ ట్రీట్మెంట్ తీసుకొని అనుభవించాల్సిన నరకం కంటే ఐ ప్రిఫర్ టు సఫర్ లైక్ దిస్
అని అంది శకుంతలాదేవి గారు. అందుకు అర్చన, అత్తయ్య, మీలాగే అందరూ అనుకుంటే ఈ డాక్టర్లు మందులు ఎందుకు తగ్గదని ఏముంది, మందు పుచ్చుకొని ట్రీట్మెంట్ తీసుకొని నయం కాకపోతే మన కర్మ అనుకోవాలి కానీ గా గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అని కూర్చుంటే ఎలా? కొన్ని కేసులలో ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయిన వారు ఎందుకు లేరు అని అడిగింది. సెకండరీ స్టేజ్ వచ్చాక ఇంకా తగ్గేదేమిటమ్మా, డాక్టర్నైనా నాకు తెలియక ఊరుకున్నానా? ఆ రేడియోథెరపీ క్రోమోథెరపీలు బతికున్న 4 రోజులైనా శాంతిగా ఉండనివ్వవు. మనిషిని పీల్చేసి ఆ మందులు నాకొద్దు. జుట్టుడిపోయి చర్మం అంతా మాడిపోయి ఆకలి చచ్చి బతుకు మీద తీపే చచ్చి నా చావుని ఇంకొన్నాళ్ళు పొడిగించుకోవాలని లేదు. నా శరీరం శిథిలం అవ్వకుండా ఇలాగే చచ్చిపోవాలని నా కోరిక. ఆ మాత్రం శాంతైనా నాకు దక్కనీయరా మీరందరూ? ఆవిడ నెమ్మదిగా ఆయాసపడుతూ అంది. అందుకు సదాశివం గారు, ఇదమ్మా వరస, ఈవిడ డాక్టర్ అవడం ఇంత ముప్పు తెచ్చిపెట్టింది. ప్రయత్నమన్నా చేయనీయకుండా నా కాళ్ళు చేతులు కట్టేసింది, ఒట్టు వేయించుకొని అన్నారు ఆవేదనగా. శకుంతలాదేవి అర్చన చేయి తన చేతిలోకి తీసుకొని, ఆ మాటలకేం కానీ అర్చన, ఏం చెప్పినా ఏం చేసినా మహా అయితే 6 నెలలు ఇంకా నా జీవితం. అర్చన, ఈ ఆఖరి రోజుల్లో నా ఒక్క కోరిక తీర్చాలి నువ్వు. ఆవిడ కళ్ళల్లో అభ్యర్థన. తప్పకుండా, ఏం కావాలి చెప్పండి, నేను చేయగలిగింది ఏదన్నా చేస్తాను. అర్చన హామీ ఇచ్చేసింది. నేను బతికే 4 రోజులు పూజని ఇక్కడి నుంచి తీసుకెళ్ళకమ్మా, దాన్ని నా కళ్ళ ముందుంచమ్మా ఈ 4 రోజులు అంది. అది ఎంత చేరిక అయిపోయిందంటే దాన్ని విడిచి ఉండాలన్న ఆలోచనే నాకు మనస్తాపం కలిగిస్తుంది. ఈ 4 రోజులు దాన్ని నా నుంచి దూరం చెయ్యకమ్మా, విచిత్రురాలే అంది. ఆవిడ కోరిక ఇదని ఎదురు చూడని అర్చన ఒక్క నిమిషం తడబడింది. అంటే ఇంకో 6 నెలలు, ఏడాదో ఇక్కడే ఉంచాలన్నమాట. ఎప్పటికప్పుడు ఏదో ఆటంకం, అవాంతరం. ఏమిటిలా అవుతుంది? పూజ తమకి పూర్తిగా దూరం అయిపోతుందనుకుంటే ఇంకా ఇంకా ఆలస్యమైపోతుంది. కానీ తన పట్ల ఇంత ఔదార్యం, సానుభూతి చూపిన వారి కోరికని, అందులో జీవితం చరమదశలో కోరిన కోరికని కాదనడం ఎలా అని అంటూ ఆలోచిస్తుంది. అర్చన తటపటాయింపు గుర్తించినట్టు సదాశివం గారు, నాకు తెలుసమ్మా, కన్నబిడ్డకి దూరమై బతకడం ఎంత కష్టమో. కానీ పూజ మా ఆవిడ ఊపిరి అయిపోయింది. ఈమె ఆఖరి కోరిక తీర్చలేదని కాదు. 4 రోజులు కాస్త భరించమ్మా, తీర్చలేనిది కాదు. 4 రోజులు కాస్త భరించమ్మా. బతికిన 4 రోజులు ఆవిడ కాస్త శాంతిగా ఆనందంగా బతకగలిగితే నాకు కాస్త ఓదార్పు. మా కోసం ఒప్పుకోమ్మా ప్రాధేయపడుతున్నట్లు అంత మగాయన అడుగుతుంటే ఇంక కాదనలేకపోయింది అర్చన. అలాగే ఉండనీయండి, ఎటొచ్చి స్కూల్లో సీటు అది చూశాం, మధ్యలో మళ్ళీ ఇబ్బంది అవుతుందని నసికింది అర్చన ఇంకేం అనలేక. ఇంకా సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన పూజ తల్లిని చూసింది. ఇదివరకులా మమ్మీ అంటూ పరిగెత్తి వచ్చి కౌగిలించుకోలేదు. అలా దూరంగా నిలబడి అటు ఇటు కుతూహలంగా ఏదో వెతుకుతున్నట్టు చూసింది. పూజ, రా అమ్మా, ఏమిటలా చూస్తుండిపోయావు అంటూ అర్చన పూజ దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టి తీసుకువచ్చింది. అబ్బో, బాగా పొడిగైపోయావే ఈ 6 నెలల్లో. అవును, నీకు నేను 2-3 లెటర్స్ రాశాను, జవాబు ఎందుకు రాయలేదు నువ్వు? మమ్మీ మీద కోపమా? ఇక్కడ వదిలేశానని కోపం వచ్చిందా? లాలనగా జుట్టు సవరిస్తూ అంది. పూజ ఈ ప్రశ్నలకి దేనికి జవాబివ్వకుండా, కొత్త డాడీ కూడా వచ్చారా నీతో అంది తల్లి వంక పట్టి పట్టి చూస్తూ. లేదు, మా అమ్మకి ఒంట్లో బాగోలేదంటే నేను ఒక్కరితోనే వచ్చాను చూడడానికి అని అర్చన. ఆహా అని మా డాడీ వచ్చారు తెలుసా, నాకు బొమ్మలు బోలెడు ఫ్రాకులు తెచ్చారు అంది గర్వంగా చూస్తూ. డాడీతో నువ్వు మాట్లాడావా అంది ఆరింద్ర.
నువ్వు కొత్త డాడీని తెచ్చుకున్నావని డాడీ కూడా కొత్త మమ్మీని తెచ్చుకున్నారట అని అంది. అవునా, ఎవరు చెప్పారు? అర్చన చిన్నపిల్ల ఇన్ని సంగతులు మాట్లాడుతుంటే ఆశ్చర్యం అనిపించి అడిగింది. మా డాడీ అన్నారు, మీ మమ్మీ కొత్త డాడీని తెచ్చుకుంటే నేను కొత్త మమ్మీని తెచ్చాను. ఏం నాకేం దొరకరా? నేను మగవాడిని, నాకేమిటి, ఇది పోతే నాకు లెక్క అన్నారు. డాడీకి నువ్వంటే భలే కోపం. అవును, మరి నువ్వెందుకు కొత్త డాడీని తీసుకురావాలి? అందుకే డాడీకి నువ్వంటే కోపం, నువ్వు బ్యాడ్ అన్నారు. డాడీ నాతో వచ్చి మీ మమ్మీ దగ్గరికి వెళ్ళొద్దు అన్నారు అంటూ కళ్ళు తిప్పుకుంటూ అంది పూజ. పెద్ద మాటలకి కోపం వస్తున్నా ఆ పసిపిల్లతో అవన్నీ మాట్లాడిన అతనిది తప్పని గ్రహించి శాంతంగానే, నువ్వేమన్నావు, మీ డాడీతో పెడతావా అని అడిగింది అర్చన. జవాబు ఏం చెప్పనట్టు సందిగ్ధంగా చూసి, మరి మా అమ్మ డాడీతో పంపనని కేకలేసింది, అందుకని నేనేం చెప్పలేదు అంది పూజ. అవును, మరి నీకు ఢిల్లీ స్కూల్లో సీటు వచ్చింది. అర్చన మాట పూర్తి కాకముందే మధ్యన, నేను ఇక్కడే చదువుతాను, నాకు ఇక్కడే బాగుంది, నేను అక్కడికి రాను తల అడ్డంగా తిప్పుతూ గబగబా అంది పూజ. అందుకు అర్చన, అదేమిటి, ఎన్నాళ్ళు ఇక్కడ ఉండిపోతావు, ఢిల్లీ రానంటావేమిటి? మామకి ఒంట్లో బాగాలేదు, కొన్నాళ్ళు ఉంచమంటే సరే అన్నాను, కానీ ఇక్కడ నిన్నెవరు చూస్తారు, ఇంకా చదువు అది చెప్పాలి అనేసి అంది. నేను పెద్దదాన్ని అయిపోయాను, నా డ్రెస్సులు అవి నేను తొడుక్కోగలను, చదువు మామ చూస్తుందిగా, వంటావిడ ఉంది, అన్నం పెడుతుంది వాదిస్తున్నట్టు అంది. కూతురు మనోభావం అర్థం కాలేదు అర్చనకి. ఎందుకు రానంటున్నావు, ఢిల్లీలో స్కూల్స్ ఇంకా బాగుంటాయి తెలుసా ఇక్కడికంటే అని అంది. అందుకు పూజ, నాకిక్కడే బాగుంది మొండిగా చూస్తూ అంది. పూజ మంకుతనం మాటలు చూస్తే కోపం వచ్చింది అర్చనకి. సరే, ఇప్పుడెలాగో తీసుకువెళ్ళడానికి లేదు, ఇప్పుడెందుకు కేకలు వేసి దాని మనసు పాడు చేయటం, అత్తగారి తర్వాత ఎలాగో తీసుకెళ్ళక తప్పదు, ఆడదిక్కులేని ఇంట్లో మామగారు ఏం చూడగలరు, అప్పుడింక రాక తప్పదు కదా అనుకుని అక్కడితో మాటలు పెంచకూడదని వదిలేసింది అర్చన. శకుంతలాదేవి పోయి ఆ రోజుకి 10 రోజులైంది. కబురు తెలిసిన వెంటనే సెలవు పెట్టి అభిషేక్ని తీసుకొని వచ్చింది అర్చన. ఆవిడ అందరూ అనుకున్న దానికంటే ఓ 2 నెలలు ముందుగానే అట్టే ఇంక బాధపడకుండానే పోయింది. ఆవిడ అంతం అందరూ ఎరిగినది, ఎదురు చూచినదే. అయినా ఆవిడ పోవటం అందరికీ ఒక పక్క దుఃఖం. అట్టే పడకుండా పోయింది, అదృష్టవంతురాలే అన్న ఆలోచన ఒక పక్క అయ్యింది. సదాశివం గారు అంత పెద్ద మనిషి, అంత గంభీరంగా ఉండే ఆయన కుళ్ళి కుళ్ళి ఏడ్చారు. అర్చన రాగానే, చూసావా అమ్మ, నన్నెలా ఒంటరివాణ్ణి చేసి తన దారి తను చూసుకుందో అంటూ చిన్న పిల్లాడిలా ఏడ్చారు. అది పోతుందని, ఇక లెక్క పెట్టే రోజులేనని తెలిసినా మనసుని ఎంత ప్రిపేర్ చేసినా ఈ దుఃఖం నన్ను వరుసపరుచుకోక మానలేదమ్మా అన్నారు బేలగా. ఆవిడ పోయిన దుఃఖం కంటే ఆయనను చూసి ఎక్కువగా విచిత్రాలైంది అర్చన. రామకృష్ణ ఆడపడుచు సరళ అంతా అర్చన వచ్చేసరికి ఆవిడ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఆయన వైపు వారు ఒక్కొక్కరు 10 రోజుల లోపల వచ్చారు. ఇల్లంతా కిటకిటలాడుతూ అర్చన అందరి మధ్య ఇబ్బందిగా ఫీల్ అయింది. ఇప్పుడింకా ఈ ఇంట్లో తానెవరని వచ్చింది అన్నట్టు కొందరు ఆశ్చర్యంగా, కొందరు వింతగా, అనుమానంగా అర్చనని శల్య పరీక్షలు చేస్తున్నట్టు, చూపులతో కాల్చేస్తున్నట్టు అనిపించింది. అదే తని ఇంటి కోడలుగానే ఉండి ఉంటే అత్తగారు పోగానే ఇంటి కోడలుగా ఎంత పని, ఎంత హడావుడి, కర్మకాండలు, బంధుమర్యాదలు అన్నీ చేసేది. ఇప్పుడు ఇంట్లో పరాయిదానిలా, ఏ బంధువునని చెప్పుకోవడానికి కాక, ఏ పని చేయాలో, ఎలా కల్పించుకోవాలో, అలా అని ఎలా అంటే ముట్టునట్టు కూర్చోవాలో అర్థం కాక తిక్కమక్క పడిపోయింది అర్చన. రామకృష్ణ, పద్మ కర్మకాండలు చేస్తున్నారు. ఆడపడుచు సరళ తన అన్నగారికి అర్చన వల్ల ఘోర అన్యాయం జరిగిపోయిందన్నట్టు మొహం గంటు పెట్టుకొని అర్చనతో అస్సలు మాట్లాడలేదు. మిగతా బంధువులు వ్యంగ్యంగా, హేళనగా చూడటం తప్ప అర్చనని పలకరించలేదు. ఆ ఇంట్లో ఊపిరి ఆడక
ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్లు అనిపించింది అర్చన పని. ఏ 10వ రోజుకో వచ్చి ఒక రోజుండి పూజను తీసుకొని వెళ్ళాల్సింది. ఇంత ముందుగా రాకుండా అని చాలాసార్లు అనుకుంది. 4వ రోజు, 5వ రోజు ఒకసారి సదాశివం గారి దగ్గర నెమ్మదిగా నేను 10వ రోజు వచ్చి ఉంటే బాగుండేది, అనవసరంగా సెలవు వేస్ట్ అవటం, ఇలా అందరి మధ్య నాకు బిడియంగా అంది. అర్చన బాధ అర్థం చేసుకున్నారు ఆయన. అభిమానంగా తల నిమిరి, ఇంతమంది ఉన్నా నువ్వు ఉండటం నాకెంత ఓదార్పుగా ఉందో తెలుసా అమ్మా. నీ పొజిషన్ నాకు అర్థమవుతుంది. నీవింకా ఈ ఇంటి కోడలివి కాదని, కూతురువని చెప్పాను కదమ్మా. నాకు సరళ ఎంతో, నువ్వు అంతే. నా కోసం ఒక్క 4-5 రోజులు పడుచుకో. ఈ 10 రోజులు అవ్వకుండా వెళ్ళిపోతే నేనే కాదు, శకుంతల ఆత్మ బాధపడుతుంది అన్న ఆయన మాటని కాదనలేకపోయింది. పూజకి మామ చనిపోవటం, ఇంటి నిండా బంధువులు హడావుడి మధ్య బిక్కముఖం వేసుకు తిరిగేది. మామకి జబ్బుగా ఉందని, జబ్బుగా ఉన్న వాళ్ళు చచ్చిపోతారని, చచ్చిపోవటం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవటం అని తాతగారు చెప్పిన మాటల వల్ల తెలుసుకుంది. మామ చచ్చిపోయాక ఇంకా ఇక్కడ ఉండకుండా తల్లి దగ్గరికి వెళ్ళిపోవాలన్నది ఎందుకో నచ్చలేదు పూజకి. తాతయ్య, మరి మామ చచ్చిపోయింది కదా, నన్ను ఇక్కడ ఇంకా ఉండనీయవా? ఒకరోజు మధ్యాహ్నం తాతగారి పక్కలో దూరి అడిగింది. ఆయన గబాలున్న మనవరాల్ని గుండెలకు అదుముకున్నారు. నా తల్లి అంటూ పట్టుకున్న గొంతుతో ఆర్తంగా అన్నారు. ఉండనీయకపోవటం కాదమ్మా, నీకు కావలసినవన్నీ ఎవరు చూస్తారమ్మా? స్నానం చేయించాలి, తల దువ్వాలి, అన్నం పెట్టాలి, బడికి పంపాలి, ఇవన్నీ ఇంకెవరు చూస్తారమ్మా? మా అమ్మ లేదు కదా అన్నారు. అందుకు పూజ, ఏ వంటావిడ ఉంది కదా, నాకేం నీళ్లు పోసుకోవటం రాదా, గౌను వేసుకోవటం వచ్చు తాతయ్య ఆశగా అంది. అది కాదు తల్లి, ఆడపిల్లవి, నీకేం కావాలో చూడడానికి ఆడవాళ్ళు ఉండాలమ్మా ఇంట్లో. అయినా నిన్ను వదిలి పాపం మీ అమ్మ ఎన్నాళ్ళుంటుంది? పూజ, ఇన్నాళ్ళు పాపం ఏదో ఒకటి అడ్డొచ్చి నిన్ను తీసుకెళ్ళడానికి అవలేదు. అమ్మకి నిన్ను వదిలి ఉండాలంటే బాధే కదరా కన్నా అని అన్నారు. అదేం కాదు, అమ్మకి కొత్త డాడీ ఉన్నారు, కొత్త తమ్ముడు ఉన్నాడు, నీ లేకపోయినా ఏం అవ్వదు అమ్మకి. తాతయ్య, నేను నీతోటే ఉంటా తాతయ్య మారం చేస్తూ అంది పూజ. నాకన్న తల్లి, నాకంతకంటే ఏం కావాలిరా నాన్న? కానీ ఎలా అమ్మా? నేను హాస్పిటల్కి వెళ్ళిపోతే ఇంట్లో నువ్వు ఒక్కరివే ఉండాలి. అసలు మీ అమ్మ నిన్ను ఒంటరిగా వదలదు. అమ్మ ఉండగా నీకెందుకు తల్లి ఇబ్బంది పడి ఇక్కడ ఉండటం? మనవరాలి తల నిమురుతూ అన్నారు. ఆయనకు పూజా ధోరణి కొంత ఆశ్చర్యంగానే అనిపించింది. తల్లి దగ్గరకు వెళ్ళదు, తనని అంటిపెట్టుకునే ఉంటుంది, ఇక్కడే ఉంటానంటుంది. ఒంటరిగా ఉండటానికైనా ఇష్టపడుతుంది, కానీ వెళ్ళడానికి మొగ్గు చూపడం లేదు. జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి ఇక్కడే పెరగడం వల్ల అటాచ్మెంటు పెరిగి అలా అంటుందా అనుకున్నారు. అర్చన వెంట పంపకుండా తన దగ్గర ఉంచుకొని పొరపాటు చేశారేమో అనిపించింది ఆయనకి. అంతలోనే చిన్నపిల్ల 4 రోజులు పోతే అదే అలవాటైపోతుంది, అదే సర్దుకుంటుంది. ఇంకా తల్లిని పిల్లని వేరు చేయటం ధర్మం కాదు. ఇంట్లో ఆడదిక్కులేక తానే అవస్థపడాల్సిన స్థితిలో ఆడపిల్లని తానేం పెంచగలను అనుకున్నారు ఆయన. తాతగారి గుండెల మధ్య తల వాల్చుకొని పడుకుంది. పూజ ఇంకా ఏదో చెప్పాలని ఆ చిన్న మనసు ఆరాటపడుతుంది. ఇక్కడుందా ఇది? ఏమిటి? తాతగారి పక్కన చేరి ఆయనని పడుకోనియవా? రా అంటూ పిలిచింది. పిచ్చిపిల్ల, దానికి ఇక్కడ బాగా అలవాటైపోయిందమ్మా. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే దానికి బెంగగా ఉన్నట్టుంది అన్నారు ఆయన. పూజ తలెత్తి తల్లి వంక చూసింది. మమ్మీ, నేను తాతగారి దగ్గరే ఉండి చదువుకుంటాను, ప్లీజ్ మమ్మీ అనంది. బాగుందమ్మా, ఆయనకే చూసేవారు లేరు, నువ్వు ఒకరితివే ఆయనకి. బాగుంది. నీ సంగతి ఎన్నాళ్ళుండిపోతానంటావు? ఆడపిల్లవు, ఆయనేం చూస్తారు నిన్ను? అయినా నేను ఎన్నాళ్ళు వదిలి ఉండాలి? ఇప్పటికే ఆలస్యమైపోయింది. పిచ్చి మాటలు మాట్లాడకు. అక్కడ నీ కోసం సీటు అది చూసి డబ్బు కూడా కట్టేశాం. మీ డాడీ ఈసారి తప్పక తీసుకురమ్మన్నారు అని అంది. ఏ డాడీ?
నిలేస్తున్నట్టు పెద్ద పెద్ద కళ్ళు ఇంకా పెద్దవి చేసి చూసింది. అర్చన కాస్త తడబడింది. ఏ డాడీ ఏమిటి? నా దగ్గరుండే డాడీ అంది కాస్త కటువుగా. ఇంత పిల్ల అస్తమానం నిలేస్తున్నట్టు అలా అడిగేసరికి అర్చనకి కోపం వచ్చింది. నాకు ఆ డాడీ నాకొద్దు, నేను ఇక్కడే ఉంటాను అంది మూతి బిగబట్టి పంతంగా. ఛా, అలా అనకూడదమ్మా. కొత్త డాడీ నీకు వచ్చినప్పుడు ఆ డాడీ మమ్మీల దగ్గర ఉండాలమ్మా. ఆ డాడీ చాలా మంచివాడు తల్లి. సదాశివం గారు అర్చన మొహంలోని బాధని గుర్తించి పూజకి నచ్చ చెప్పబోయారు. మా డాడీ ఉండగా ఆ కొత్త డాడీ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి తాతగారు? పూజ పెద్దదానిలా రీజనింగ్ లేవదీసింది. 7 ఏళ్ల పిల్ల అంత ఆరిందిలా మాట్లాడుతుంటే తల నిరిసిన సదాశివం గారు జవాబుకి తడుముకోవాల్సి వచ్చింది. అది కాదమ్మా. మీ డాడీ మీ మమ్మీ దెబ్బలాడుకున్నారు. నీ స్కూల్లో నువ్వెవరైనా అమ్మాయితో పోట్లాడి వచ్చావనుకో, ఆ అమ్మాయితో మాట్లాడతావా? ఆ అమ్మాయి పక్కన కూర్చుంటావా? లేదు కదా. అలాగే మీ అమ్మ మీ డాడీ మాట్లాడుకోవటం లేదు, ఒక ఇంట్లో ఉండటం లేదు. అందుకే మీ అమ్మ కొత్త డాడీని, మీ డాడీ కొత్త అమ్మని తెచ్చుకున్నారు. మరి నీలాంటి చిన్నపిల్లలు అమ్మ దగ్గర ఉండాలి కదా అని అన్నాడు. కొత్త డాడీ దగ్గర ఎందుకు ఉండాలి? మా డాడీ దగ్గర, కొత్త అమ్మ దగ్గర ఉండకూడదా? మళ్ళీ బాంబు వేసింది. అర్చన మొహం ఎర్రబడింది. సదాశివం గారు మళ్ళీ తడబడ్డారు. అది కాదమ్మా. అమ్మలు పిల్లలకి కావలసినవన్నీ చూస్తారు కానీ డాడీలు చేస్తారా? నీకు నీళ్లు పోయాలి, తల దువ్వాలి, అన్నం పెట్టాలి, హోంవర్క్ చేయించాలి. ఇవన్నీ డాడీలు చేయడానికి ఆఫీసులకి వెళ్ళాలి కదా వాళ్ళు అని అన్నారు. కొత్త అమ్మ ఉందిగా ఇంట్లో అని అంది. అసలు అమ్మ ఉండగా కొత్త అమ్మ ఎందుకు చేస్తుంది పూజ? తల్లి, నువ్వు చిన్నపిల్లవి. అమ్మ అంటే అర్థం తెలియదు. లోకంలో అమ్మలా ఎవరూ చూడరమ్మా పిల్లల్ని. కొత్త అమ్మ ఉంది కానీ నీకు అసలు అమ్మ కాదు కదా నీకన్నీ చేయడానికి. సదాశివం గారు చెప్పేదంతా శ్రద్ధగా విన్నా ఆ జవాబు అంత తృప్తిని ఇవ్వలేదన్నట్టుగా ఉంది పూజ మొహం. అర్చన కోపంగా ఏదో అనబోతుంటే సదాశివం గారు కళ్ళతో వారించారు. వెళ్ళమ్మా, నీ కాసేపు నిద్రపోతా, బయటికి పోయి ఆడుకో అని పంపేశారు మనవరాల్ని. అప్పుడు ఏమిటి మామయ్య గారు ఈ పూజ ఇలా మాట్లాడుతుంది? పట్టుమని 7 ఏళ్ళు లేని పిల్ల. దీని రీజనింగ్ చూస్తే నాకేదో భయంగా ఉంది. రాజేష్ అంటే దీనికి ఎందుకో ఇష్టంగా ఉన్నట్టు లేదు. కలవరంగా అంది అర్చన. ఈ కాలం పిల్లలు మనం చిన్నపిల్లలు అనుకుంటాం కానీ వాళ్ళకి అన్నీ తెలుసమ్మా. వాళ్ళ స్కూల్లో పిల్లలకి అమ్మా నాన్న ఇద్దరు ఉంటారు కదా. తనకెందుకు ఈ కొత్త డాడీ అనుకుంటుందేమో. పూర్తిగా చెప్పినా అర్థం కాని వయసు. 4 రోజులు పోతే అదే సర్దుకుపోతుందిలే. ఉండటం ఆరంభిస్తే అదే అలవాటవుతుంది అర్చనకి ధైర్యం చెబుతూ అన్నారు. ఏమిటో దాని ధోరణి ఇలా ఉంది. ఏదో పరిస్థితులు చక్కపడ్డాయి. నా అదృష్టం కొద్దీ రాజేష్ లాంటివాడు దొరికాడు అనుకుంటే ఇదేం కొత్త సమస్యలు సృష్టించదు కదా. అసలు దీనికి వాళ్ళ నాన్నెవరో తెలియటం ముప్పు వచ్చింది ఈ మధ్య ఆయన వస్తూ పోతూ ఉండటంతో ఈ ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ఉంచి పొరపాటు చేశాను అని అనలేక ఇండైరెక్ట్గా అంది. ఇవాళ కాకపోతే రేపు కాస్త జ్ఞానం వచ్చాక అయినా సంగతులు తెలియక దాగవు కదా. నువ్వు అనవసరంగా లేనిపోనివి ఊహించకమ్మా. చిన్నపిల్ల 4 రోజుల్లో సర్దుకుపోతుంది అభయం ఇస్తున్నట్టు మాట్లాడారు సదాశివం గారు. ఆయన అన్నంత తేలికగా తనని తాను నమ్మించుకోలేకపోయింది అర్చన. వెల్కమ్ హోమ్ పూజ. టాక్సీ దిగి సామాన్లతో లోపలికి వచ్చిన అర్చన వెంట పూజని చూసి పలకరింపుగా నవ్వుతూ అని అర్చన చేతిలోని బాబుని అందుకొని పూజ భుజం చుట్టూ అభిమానంగా చెయ్యి వేశాడు రాజేష్. పూజ తల్లి వెంట లోపలికి వచ్చి బితుకుమని చూసింది చుట్టూ. రాజేష్ దగ్గరికి వచ్చి పలకరించగానే ముడుచుకుపోయి చటుక్కున రాజేష్ చెయ్యి భుజం మీద నుంచి తప్పించి తల్లి వెనక్కి వెళ్ళి నిలబడింది. ప్రయాణం అయ్యి వచ్చి సామాన్లు లోపలికి చేరవేసే హడావుడిలో రాజేషు అర్చన ఇద్దరూ ఆ విషయం పట్టించుకోలేదు. పూజకి జ్ఞానం వచ్చాక తాతగారి ఇల్లు వదిలి రావటం ఇదే మొదలు. కొత్త చోట, కొత్త మనుషులు, ఆఖరికి తల్లి కూడా కొత్తగా అనిపించి బెరుకుగా చూస్తూ కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడింది. పాలు కాచాను, కాఫీ డికాషన్ వేశాను, బ్రెడ్ తెచ్చాను. ఈ పూట ఇంకా టిఫిన్ అది పెట్టుకోకు. ఆదివారమేగా, పెందరాడే ఏకంగా భోజనం చేసేద్దాం రాజేష్ అన్నాడు. సరే ముందు కాఫీ తాగనీయండి.
మంచి కాఫీ దొరకదు వెధవ రైల్లో, బాబుకి కూడా పాలు పట్టాలి అంటూ చుట్టూ చూసి కిటికీ దగ్గర నిలబడి కొత్తగా చూస్తున్న పూజని చూసి, పూజ, ఆ బూట్లు అవి విప్పి అక్కడ పెట్టు, నీ టూత్ బ్రష్ తీసుకువెళ్ళి బ్రష్ చేసుకురా, పాలు తాగదు కానీ, అదిగో అదే బాత్రూమ్ అంటూ హడావుడిగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. తల్లి మాటలు విని కూడా అలాగే నిలబడ్డ పూజని చూసి, ఏది నీ పెట్టె, బ్రషు అది పెట్టెలో ఉందా, కదా ఆ గదిలో పెడతాను నీ సూట్ కేసు. అర్చన పూజ సూట్ కేసు తాళం ఏది అని అడిగాడు రాజేషు. బ్రష్ అది జిప్పు బ్యాగ్లోనే ఉన్నాయండి అంది అర్చన వంటింట్లోంచి. రాజేష్ పెట్టెలు గదిలో పెట్టి వచ్చి జిప్పు బ్యాగ్ తెరిచి క్యారియరు, ప్లేట్లు, గ్లాసులు, ఫ్లాస్కులు అన్నీ తీసి కింద పెట్టి పౌచ్ల నుంచి టూత్ బ్రష్లు తీశాడు. పూజ, ఇందులో నీ బ్రష్ ఏదో చూసి తీసుకో అన్నాడు. పూజ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి రాజేష్ వంక చూడకుండానే తన బ్రష్ తీసుకొని బాత్రూమ్ వైపు వెళ్ళింది. పూజకి అంతా కొత్తగా ఉన్నట్టు ఉంది. సీరియస్గా ఉందే అన్నాడు వంటింట్లో కాఫీ కలుపుతున్న అర్చన దగ్గరికి వెళ్ళి. వచ్చే ముందు పూజ చేసిన గొడవ, ఏడ్చిన ఏడుపు, మొండితనం, అదే ఇప్పుడు చెప్పటానికి ఓపిక తీరిక లేక ఆ గొడవంతా చెప్పి రాజేష్ మనసు కూడా ఎందుకు పాడు చేయటం అని. అంతా కొత్త కదా, 2 రోజులు పోతే అదే సర్దుకుంటుందిలేండి అంది పొడిగా. పళ్ళు తోముకొని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర తల్లి ఇచ్చిన పాల గ్లాస్ పట్టుకొని కూర్చుంది అర్చన. రాజేష్ ప్రయాణం గురించి, అక్కడ శకుంతలాదేవి మరణం గురించి మాట్లాడుకుంటుంటే మౌనంగా కూర్చుంది. నీళ్లు పోసుకుంటావా, పద, నీ బట్టలు తెచ్చుకో, షాంపూ చేసుకుందువు గాని, ప్రయాణం చేశాం కదా, మట్టి అయి ఉంటుంది తల అంతా అంటూ అర్చన డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచి గదిలోకి వెళ్ళి పూజ సూట్ కేసు తీసి బట్టలు పైకి తీయబోయింది. తల్లి తీసిన గౌను కాకుండా తను మరొక గౌను, ప్యాంటీ తీసింది పూజ. అర్చన ఒకసారి పూజ వంక చూసి తన చేతిలో బట్టలు పెట్టెలో పడేసింది. ఏమనకుండా పూజ వెంట అర్చన బాత్రూంలోకి వెళ్ళి గీజర్లో నుంచి వేడి నీళ్లు తీసి, రా తల రుద్దుతాను, ఆ గౌను విప్పు తొందరగా, ఇంకా తమ్ముడికి కూడా నీళ్లు పోయాలి అంది. నేను పోసుకుంటాను, నువ్వెళ్ళు అంది పూజ. తల రుద్దుకోవటం నీకేం చేతనవుతుంది, నన్ను పోయిని, నా దగ్గర నీకు సిగ్గేమిటి, ముందా గౌను విప్పు అంది అర్చన పూజ గౌను తీయబోతూ. పూజ తల్లి చెయ్యి విదిలించి, నేను పోసుకుంటాను, నాకు వచ్చు, నువ్వు బయటికి వెళ్ళు అంది మొండిగా, తన పెద్ద కళ్ళను ఇంకా పెద్దవి చేసి తల్లిని చూస్తూ. ఆ చూపు చూస్తే ఆ కళ్ళల్లో మొండితనం, అదో రకం తెగువ, తిరస్కారం కనబడి అర్చన ఒక్క నిమిషం అచేతనంగా నిలబడిపోయింది. పూజని కేకలేస్తే రాజేష్ వింటాడేమో, వచ్చిన రోజునే వాదన సీను చేయటం ఇష్టం లేక అర్చన కూడా కాస్త విసురుగానే చేతిలో చెంబు కింద పెట్టేసి విసురుగా బాత్రూంలోంచి బయటకు వెళ్ళిపోయింది. అంత చిన్నపిల్ల తన అయిష్టతని తెగేసి చూపిస్తుంటే కన్నతల్లి అయినా ఆ క్షణంలో కూతురు పరాయిదానిలా కనిపించి ఎడాపెడా వాయించాలన్న ఆవేశాన్ని అతి కష్టం మీద అదుపులో పెట్టుకోగలిగింది. ఇదేమిటి ప్రతిదానికి ఇంత మొండితనంగా తయారైంది అనుకోకుండా ఉండలేకపోయింది. తల్లి భోజనానికి పిలిస్తే మౌనంగా తిని రైల్లో కొనుక్కున్న కామిక్స్ చదువుకుంటూ అలాగే నిద్రపోయింది. సాయంత్రం లేచి పాలు తాగి మళ్ళీ పుస్తకాలలో తలదాచుకొని కూర్చుంది. పూజ, ఏమిటలా డల్గా ఉన్నావు, అంతా కొత్తగా ఉందా, మన పక్క ఫ్లాట్లో నీ ఏజ్ అమ్మాయి ఉంది, తన్మయ అని, నీ క్లాసే, నువ్వు చేరబోయే స్కూల్లోనే చదువుతుంది రాజేష్ అన్నాడు. పద, నిన్ను తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నాడు. పూజకి తోచకుండా ఒక్కర్తి అని పూజ అలా ఆ ఇంటికి చెందని దానిలా పరాయిదానిలా కూర్చుంటే రాజేష్ ఏదో ఎంబరాసింగ్గా ఫీల్ అయ్యాడు. పూజ లేవలేదు. రేపు కలవచ్చులేండి, ఇవాళ్లేగా వచ్చింది, దానికి టయర్డ్గా ఉందేమో సర్ది చెప్తూ అంది అర్చన కూతురి మొండి వైఖరి గుర్తించి. బాబీజీ ఆగయే ఆప్ అంటూ సునీత మెహతా లోపలికి వచ్చారు. అప్పుడే ఓ హే హే పూజ బేటీ, హలో పూజ, హౌ డు యూ డూ. సునీత చనువుగా పూజ దగ్గరికి వెళ్ళి భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంది. అబ్బా, నీ కూతురు ఎంత బాగుంది అర్చన, చిన్నప్పుడు నువ్వు ఇలాగే ఉండేదానివేమో మెచ్చుకుంటూ అంది. అర్చన నవ్వింది గర్వంగా. పూజ మొహంలో సంతోషం ఛాయ కదిలింది. తను ఆప్కో ఏక్ దోస్త్ మిల్ గయే కూతుర్ని పిలుస్తూ చూపించింది. తన్మయ సిగ్గుగా నవ్వింది.
కూర్చోండి కూర్చోండి బాయ్ సాబ్. పూజ తన్మయ్ని గదిలోకి తీసుకువెళ్ళి నీ పుస్తకాలు అవి చూపించు అంది అర్చన. తన్మయ్య చనువుగా పూజ చెయ్యి పట్టుకొని గదిలోకి తీసుకువెళ్ళింది. పాపం పూజకి కొత్తగా ఉన్నట్టుందే. అట్టే మాట్లాడద్దా సునీత అంది. చిన్నప్పటి నుంచి మా అమ్మ తాత కంపెనీ అలవాటైపోయి వాళ్ళని బాగా మిస్ అవుతుంది అంది అర్చన. వచ్చిన దగ్గర నుంచి డల్గా కూర్చుంది. రాజేష్ అన్నాడు. మా ఇంటికి పంపించండి, పిల్లలు కలిస్తే కొత్త పోతుంది. అయినా ఏది వచ్చి ఇంకా రోజైనా కాలేదు కదా మెహతా అన్నాడు. చిన్నపిల్లలు నిమిషంలో ఇమిడిపోతారు, కలిసిపోతారు. మా తన్మయ్ ఉంది కదా, నిమిషంలో కొత్త పోగొట్టేస్తుందిలే. సునీత అభయం ఇస్తున్నట్లు ఉంది. పూజ తన్మయ్తో బాగానే మాట్లాడింది. తన క్లాస్ పుస్తకాలు, స్కూల్ గురించి, ఫ్రెండ్స్ గురించి చెప్తుంటే ఆసక్తిగా విని తన స్కూల్ పుస్తకాల గురించి మాట్లాడింది పూజ. ఆమె ఉన్నంతసేపు పూజ మొహం విప్పారింది. ఆ రాత్రి పడుకునే ముందు రాజేషు పూజ ఎక్కడ పడుకుంటుంది అన్నాడు మామూలుగా. ఎక్కడేముంది, పక్క బెడ్రూమ్లో పడుకుంటుంది అంది అర్చన బెడ్షీట్లు గలేబులు మారుస్తూ. ఒక్కటి పడుకోగలదా? మన గదిలో ఇంకో మంచం వేద్దామా పోనీ అన్నాడు. పూజని ఒక్కరిని పడుకోబెడితే అర్చన నొచ్చుకుంటుందేమోనని. ఇప్పటికే 2 మంచాలు వేస్తేనే గదిలో నడవడానికి చోటు లేదు, ఇంకో మంచం ఎక్కడ వేస్తాం? అయినా జ్ఞానం వస్తున్న పిల్ల, మన బెడ్రూమ్లో వద్దు అంది గొంతు తగ్గించి. కానీ ఆ మాటలు పూజ చెవిన పడక మానలేదు. ఓ భార్య భర్త పిల్లలు పెద్దవాళ్ళయ్యాక విడిగా గదిలో పడుకోబెట్టడం అతి మామూలు విషయం. తల్లి తండ్రి ఒక గదిలో, పిల్లలు ఒక గదిలో పడుకోవడం పిల్లలకి ఏమనిపించే అనుకునే విషయమూ కాదు. కానీ పూజకి ఆమె ఉన్న స్థితిలో అసలే కొత్త చోటు, కొత్త వాతావరణం, కొత్త డాడీ. ఆఖరికి తల్లి కూడా తనని ఏదో వేరు చేసి అన్యాయం చేసిన భావన. పూజకి కాస్త ఊహ తెలిసిన దగ్గర నుంచి తల్లి పక్కలో, ఆ తర్వాత నాయనమ్మ దగ్గర పడుకోవటం అలవాటు. తాత నాయనమ్మల మధ్య పడుకునేది. ఒంటరిగా పడుకునే అలవాటు లేని పూజ పక్క గదిలో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ పడుకుంది. పక్క గదిలో తల్లి, ఆ డాడీ పడుకొని గొంతులు తగ్గించి మాట్లాడుకోవటం, నవ్వుకోవటం వింటూ మనసులో ఏదో తెలియని భావనతో ఉడికిపోయింది. అభిషేక్ అక్కడ పడుకోవచ్చునే, తనక్కడ పడుకోకూడదట. ఆ ఆలోచనలతో అలసిపోయి తెలియకుండానే నిద్రలోకి జారింది. మధ్యరాత్రి ఏదో కల వచ్చి మా అమ్మ అంటూ లేచి కూర్చుంది. పక్కన ఎవరూ లేరు, చీకటి. చచ్చిపోయిన మా అమ్మ మొహం గుర్తుకు వచ్చి భయంతో వణికిపోయింది. ఒక్క ఉదుటిన లేచి తల్లి గదిలోకి పరిగెత్తింది. గుమ్మం దగ్గరకు వెళ్ళి బెడ్ లైట్ వెలుగులో చూసి టక్కున ఆగిపోయింది. తల్లి తండ్రి నిద్రలో కూడా ఒకరి కౌగిల్లో ఒకరు ఉన్నట్లు. రాజేష్ కాళ్ళు ఆమె కాళ్ళ మీద, అర్చన చేతులు రాజేష్ మీద ఉన్నాయి. అర్చన పక్కన తమ్ముడు. ఆ స్థితిలో వారిని చూసిన పూజ అలాగే నిమిషం చూస్తూ నిల్చొని టక్కున వెనక్కి తిరిగి తన పక్క మీదకు వెళ్ళి పడుకుంది. వాళ్ళు ముగ్గురు ఒకటి. తను ఏం కాదు వాళ్ళకి. తనని ఇలా ఒంటరిగా పడుకోబెట్టి వాళ్ళు హాయిగా పడుకున్నారు. భయం, ఒంటరితనం, ఏదో నిస్సహాయత, కసి అన్నీ కలిసి మా అమ్మ, తాతగారు అంటూ లోపల కుళ్ళి కుళ్ళి ఏడవసాగింది. చాలాసేపు ఏడ్చి ఎక్కిళ్ళ మధ్య ఎప్పుడో నిద్రలోకి జారుకుంది. మర్నాడు ఉదయం పాలు తాగుతున్న కూతురు ఏడ్చినట్లు ఉబ్బిన ముఖం చూసి ఏమిటి ఏడ్చావా అంది అనుమానంగా అర్చన కూతురి దగ్గరకు వచ్చి. ఆ మాటకి పూజ గొంతులో దుఃఖం అడ్డుపడింది. కానీ తల్లి ముందు బయటపడటం ఇష్టం లేక కళ్ళల్లో తిరిగే నీరు కనపడకుండా పాల గ్లాసులోకి తలదించుకుంది. ఎందుకు, ఏమైంది చెప్పు ఆదుర్దాగా కూతురి తలపైకెత్తి అడిగింది అర్చన. పూజ విసురుగా తల విదిలిచ్చి ఏం లేదు అంటూ బాత్రూంలోకి పరిగెత్తినట్టే వెళ్ళి తలుపు మూసుకుంది. అర్చన నిట్టూర్చింది. ఈ పిల్లకి అక్కడ బాగా అలవాటైపోయింది. దాని మనసు అక్కడ ఉంది, ఇక్కడ ఉండాలని లేనట్టుంది. ఇలా అయితే ఎలా బాబు దీనితో ఎన్నాళ్ళని సర్దుకొని అలవాటవుతుందో ఏమిటో అనుకుంది కాస్త విరక్తిగా. ఆ రోజు అర్చన పూజని వెంట పెట్టుకొని స్కూల్లో జాయిన్ చేసి వచ్చింది. అప్లికేషన్ ఇవ్వటం, ఫామ్ ఫీజు కట్టి పుస్తకాలు అవి కొని రెడీగా ఉంచిందేమో. ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ తీసుకొని ప్రిన్సిపాల్తో మాట్లాడి కూతుర్ని జాయిన్ చేసి తన్మయ్కి అప్పచెప్పి
బస్సులో తన్మయ్యతో ఇంటికి రమ్మని అన్నీ చెప్పి వచ్చింది. స్కూల్కి వెళ్తే చదువు, ఫ్రెండ్స్ తొందరగా అలవాటు పడుతుంది అని నమ్మింది. స్కూల్కి వెళ్ళి వస్తున్న దగ్గర నుంచి పూజ మొహం కాస్త తేటపడింది. ఉదయం లేవటం, గబగబా తయారై స్కూల్కి వెళ్ళటం, సాయంత్రం వచ్చి తన్మయ్యతో కలిసి ఆడుకోవటం, మళ్ళీ హోంవర్క్ చేసుకుని భోజనం చేసి పడుకోవటం, దినచర్యతో క్రమంగా పరిసరాలకి అలవాటు పడింది. అయితే ఇంట్లో ఉన్నంతసేపు ఎవరితో మాట్లాడదు. వచ్చి 10 రోజులైనా ఇంట్లో ఏదో కొత్తగా చూస్తూ బితుకుమనే తిరుగుతుంది. ఇది కావాలి అని తల్లిని కూడా అడగదు. ఆ ఇంటి మనిషి కానట్టు, ఆ ఇల్లు తనది కానట్టు, చుట్టపు చూపుగా 4 రోజులు ఉండిపోవడానికి వచ్చిన బంధువు వల్లే ఏది పట్టించుకోకుండా, కల్పించుకోకుండా, ఆనతి ముట్టనట్టుకుండా ఉండిపోతుంది. అర్చన ఏదన్నా అడిగితే అడిగిన దానికి ముభావంగా సమాధానం చెబుతుంది. రాజేష్తో అస్సలు మాట్లాడదు. అర్చన, రాజేషు ఏ టిఫిన్ టేబుల్ దగ్గరో కాస్త సరస సంభాషణ, కాస్త శృంగార చేష్టలు. అంటే టిఫిన్ తిని అర్చన కొంగులాగి మూతి తుడుచుకుంటే అర్చన సుతారంగా అతన్ని నెత్తిన ముట్టడము. అబ్బా, నువ్వు రావేం అన్నానికి అని భోజనానికి ముందు కూర్చొని రాజేష్ని పిలిస్తే వస్తున్నాను మీరు కానివ్వండి అని అర్చన అంటే అదేం కుదరదు అంటూ రాజేష్ ఆవిడ పవిటలాగి కుర్చీకి కట్టేయటం, తింటూ అర్చన కంచంలోని ఏదన్నా లాగేసుకొని చిలిపిగా అల్లరి పెట్టడం లాంటి దృశ్యాలు, మాటలు ఏమన్నా జరిగితే పూజ మొహం ఎర్రబడిపోయేది. ఆమె కళ్ళల్లో తిరస్కారం, ఏహ్యత, కసి కనుక ఆ ఇద్దరి దృష్టిలో ఎవరి దృష్టినైనా పడితే నిలువున మాడిపోయేవారు అన్నట్టు పెద్ద పెద్ద కళ్ళతో వారి వంక మింగేస్తున్నట్టు చూసి తలదించుకొని ఎవరో తరుముకొస్తున్నట్టు గుటుకున్న మింగి టక్కన లేచి వెళ్ళిపోయేది పూజ. పూజలో మానసిక సంఘర్షణ ఏమిటో అర్చనకి, రాజేష్కి తెలియదు. ఆ మనసులో జరుగుతున్న అలజడి వారెరుగరు. ఆమె మనసులో ఇలాంటి ఆలోచనలు చోటు చేసుకుంటాయని కానీ, రూపుదిద్దుకుంటాయని కానీ వారు కలలో కూడా ఊహించకపోవడంతో ఇంట్లో 7 ఏళ్ల పిల్లని ఏ తల్లి తండ్రి ఎలా చిన్నపిల్లలా తీసుకొని ఆ పిల్లకేదో తెలుస్తుందని ఎలా అనుకోరో రాజేషు, అర్చన కూడా అలాగే అనుకున్నారు. పూజ రోజుకి ఎలా మూడీగా తయారవుతున్నది అర్చన గుర్తించటానికి 1 రోజుల పైనే పట్టింది. మొదట్లో కొత్త అలవాటు పడుతుంది అనుకుంది. ఇక్కడ అలవాటు లేక అలా ఉంది అని కొన్నాళ్ళు సరిపుచ్చుకుంది. రాజేష్ దగ్గర కొత్త చేస్తుంది, 4 రోజులు పోతే సర్దుకుపోతుంది అని నమ్మింది. అర్చన కంటే కూడా రాజేష్ పూజ ముభావన, మూడీనెస్ గుర్తించాడు. అర్చనతో చాలాసార్లు పూజ ఏమిటి బొత్తిగా మాట్లాడదు, చిన్నప్పటి నుంచి అంతేనా అన్నాడు ఒకసారి వచ్చిన వారం రోజులకి. ఏమో ఈ 3 ఏళ్లలో అలా మారిందేమో గాని మొదట్లో వసపిట్టలా వాగేది. సెలవులకి నేను వెళ్ళినప్పుడు కూడా అలా ఉన్న 4 రోజుల్లో తెగ కబుర్లు చెప్పేది. ఇప్పుడెందుకు మరి ఇలా తయారైందో అర్చన సందిగ్ధంగా అంది. అర్చన, పూజకి నేను డాడీ అవటం ఇష్టం ఉన్నట్టు లేదు. చిన్నపిల్లే కానీ తన అయిష్టత ఎంతలా చూపిస్తుందో అనిపిస్తుంది నాకు ఆ మొహం చూసినప్పుడల్లా. ఆ కళ్ళల్లో తిరస్కారం కనబడుతుంది. నాకు నేనెంత ప్రయత్నించినా, మాట్లాడినా నా వంక చూడదు, మాట్లాడదు. అంటుంది జవాబుగా. పూజని ఎలా మాలిమి చేసుకోవాలో నాకు అర్థం కావటం లేదు. ఆ పిల్ల మొహం చూసినప్పుడల్లా నేను గిల్టీగా, ఎంబ్రాసింగ్గా ఫీల్ అవుతున్నాను. ఒకరోజు రాత్రి అన్నాడు. అతని మాటల్లో సత్యం ఆమెకి తట్టినా రాజేష్ మనసు కష్టపెట్టడం ఇష్టం లేక, బాగుంది, నువ్వెందుకు ఫీల్ అవటం? చిన్నతనం అవటం వల్ల దానికి ఏదో ఇదంతా అర్థం కాక ఈ డాడీ ఎవరు అనుకుంటుంది కాబోలు. కాస్త జ్ఞానం వచ్చాక విడమర్చి చెప్తాను. 4 రోజులు పోతే అదే అర్థం చేసుకుంటుంది. తేలిగ్గా అన్నట్టుంది అతన్ని నమ్మించటానికి. ఏమో, పూజ ధోరణి నాకు అంతుపట్టడం లేదు. వచ్చి 15 రోజులైంది. ఒక్కరోజు కూడా నాతో మాట్లాడలేదు. అడిగితే తప్పదన్నట్టు అంటూ తలాడిస్తుంది. పూజ వచ్చాక నేను అభిషేక్ని ఎత్తుకుంటే, ఆడిస్తుంటే ఎలా చూస్తుందో తెలుసా? తన మొహం చూస్తే అభిషేక్ని ముద్దు చేయాలన్నా నాకేదోలా ఉంది. తను పరాయిదన్నట్లు, అభిషేక్ నావాడన్నట్టు. ఆ పసిపిల్ల మనసులో ఏ అసూయ వస్తుందోనని భయంగా ఉంది. రాజేష్ నిజాయితీగా అన్నాడు. అతని మాటల్లో సిన్సియారిటీకి
తనది కాని కూతురి కోసం ఎంత సహృదయతో అతను ఆలోచిస్తున్నాడో అర్థమయ్యేసరికి ఆమె మనసు అర్థమైంది. ప్రేమగా అతని జుట్టు సవరిస్తూ, సారీ రాజేష్, ఈ పెళ్లి చేసుకొని నా వల్ల నీవు ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏదో చిన్నపిల్ల అనుకున్నాను కానీ దీనివల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకోలేదు. నేను చేసిన పొరపాటు దాన్ని అక్కడ వదలటం, దానికి కాస్త జ్ఞానం వచ్చేసరికి తండ్రి వస్తూ పోతుండటం, దీన్ని చేరదీయటంతో తండ్రి చాలా మంచివాడు. తల్లి తండ్రి మధ్యలో నువ్వు విలన్లా దీనికి కనిపించి అలా ఉంటుందేమోనని అనిపిస్తుంది. చిన్నప్పుడే తీసుకొచ్చేస్తే తండ్రి తెలియకపోతే నిన్నే తండ్రి అనుకునేదేమో. ఈ వ్యవహారం ఇంత దూరం వెళ్తుందని అనుకోలేదు నేను. విచిత్రురాలై అంది. నన్ను చేసుకున్నందుకు నీకేం సుఖం లేదు అని అంది. చాచా, నా ఉద్దేశం అది కాదు అర్చన. పూజని ఎలా నమ్మించాలి, ఎలా మెప్పించాలన్నదే నా తాపత్రయం తప్ప ఇంకేం కాదు. ఏం చేస్తే పూజ నన్ను తండ్రిగా అంగీకరిస్తుందా అన్నది నాకు అర్థం కావటం లేదు అని అన్నాడు. 2 తగలనిస్తే దారికి వస్తుంది. ఏదో చిన్నపిల్ల అదే అలవాటు పడుతుందిరా అని ఆలోచిస్తుంటే మరీ మొండితనం ఎక్కువైపోయింది కోపంగా అంది. నీ పిచ్చి కానీ కొట్టి తిట్టి దారికి తీసుకురాగలమనుకోవటం వెర్రి. బలవంతంగా ఏ పువ్వుని వికసింపచేయలేం. చూద్దాం, కొన్నాళ్ళు పోతే సర్దుకుంటుందేమో. నువ్వు అనవసరంగా కేకులు వేస్తే ఇంకా తన మనసులో ద్వేషం ఎక్కువ అవుతుంది అని అన్నాడు. నీతోనే కాదు, నాతోనూ అస్సలు మాట్లాడటం లేదు రాజేష్. పరా ఇంట్లో ఉంటున్నట్టు అంటి ముట్టునట్టు ఉంటుంది. మనకంటే కాస్త సునీత వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే నయం. తన్మయ్యతో కలిసినప్పుడు మాట్లాడుతుంది. ఇక్కడికి రాగానే షెల్లులోకి ముడుచుకున్నట్టు అయిపోతుంది. నీవంటే పైవాడివి అనుకుంటే కన్నతల్లితో నాతోనూ అలాగే ఉంది. రాజేష్ స్నానం చేయిస్తానంటే నేను పోసుకుంటాను అంటుంది. తల దువ్వుతానంటే నాకు వచ్చునంటుంది. హోంవర్క్లో కూడా నా హెల్ప్ తీసుకోవడం లేదు. నెల రోజులైంది ఇంకా కొత్త అనుకోవడానికి. అర్చన బాధగా అంది. నువ్వు కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు పూజని నమ్మించాలి అర్చన. తన పట్ల నీ ప్రేమ అది ఇదివరకులాగే ఉంది అన్న అభిప్రాయం కలిగించి చూడు, దారికి వస్తుందేమో. ఇంకో మగాడికి కన్న కూతురి పట్ల ఇంత శ్రద్ధాశక్తులతో ఆలోచించి చర్చిస్తున్న రాజేష్ పట్ల ఆమె అభిమానం, గౌరవం మెట్టు మెట్టుకి మరింత పెరగసాగింది అర్చనకి. అదే ఇంకో మొగుడైతే తన భార్య ఇంకొకరి కన్న కూతుర్ని ఇంట్లో పెట్టుకోవడానికి రాద్ధాంతం చేస్తారు. పెంచినా ఎంత హీనంగా చూస్తారనే కథలు వింది. తానెంత అదృష్టవంతురాలు. ఇలాంటి భర్తని పొందగలగడం తన భాగ్యం. ఇంత ఉత్తముణ్ణి తండ్రిగా అంగీకరించని పూజ పట్ల కోపం పొంగింది. అతని మంచితనం గుర్తించలేని ఇలాంటి సహృదయుడి తండ్రి ప్రేమని అందుకోలేని దౌర్భాగ్యురాలేం పూజ అనుకుంది. రేపటి నుంచి తను అదే మారుతుందిలే అనుకోకుండా గట్టిగా పూజ రాజేష్ని అంగీకరించేలా ప్రయత్నించాలి. పూజలు అపోహలు తొలగింపచేయాలి అని గట్టిగా నిర్ణయించుకుంది. మరి అర్చన అనుకున్నట్టు పూజ మనసులో రాజేష్ పట్ల తండ్రి అనే భావాన్ని కలిగించగలిగిందా లేదా అనేది తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే నా ఛానల్ని మీరు ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన స్టోరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.